హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈ వీడియోలో ఆఫ్టర్ డెలివరీ 1 మంత్ తర్వాత సి సెక్షన్ అయినా కూడా ఎవరి హెల్ప్ లేకుండా ఇంట్లో పనులు నేను ఎలా చేసుకుంటాను అని చూపిద్దాం అనుకుంటున్నాను. కామన్గా హౌస్ వైఫ్స్ అందరూ చేసే పనులే, కానీ డెలివరీ తర్వాత మన కోసం ఎవరూ హెల్ప్ చేయకున్నా చాలా పనులు మనం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నా ఆరోగ్యాన్ని, ఫ్యామిలీని చూసుకుంటూ నేను చేసే పనులు యూట్యూబ్లో పెడదాం అనుకొని ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నైటే కొన్ని గిన్నెలు తోమేసుకొని పడుకుంటాను. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ సర్దుకున్నాను. ఇలా చేయడం వల్ల కొంచెమన్నా టైం సేవ్ అవుతుంది. లేదంటే అన్నీ ఒకేసారి చేయాలి అంటే ఆ పని ఈ పని ఇంకా డబుల్ పని అవుతుంది. మా చిన్న పాప అయితే మిడ్నైట్ మేల్కొని ఉండి నాకు చుక్కలు చూపిస్తుంది. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 4 to 9 మధ్యలో పడుకుంటుంది ఆమె. ఈ టైంలోనే నేను కొన్ని పనులు చేసుకుంటాను. అన్నీ ఒకేసారి చేసుకొనివ్వదు కాబట్టి కొన్ని పనులు కొన్నిసార్లు చేసుకుంటాను. మా పెద్ద పాప పేరు మైరా. ఆమె స్కూల్కి వెళ్తుంది. ఆమెకు లంచ్ ప్రిపేర్ చేయాలి. కాబట్టి నాకు నిద్ర లేకున్నా ఈ పనులన్నీ చేసి మైరా కోసం లంచ్ చేసి ఆమెను స్కూల్కి పంపాలి. కాబట్టి ఖచ్చితంగా పొద్దున లేచి ఈ పనులన్నీ చేయాలి. ఎవ్రీడే రొటీన్ ఇలాగే ఉంటుందని కాదు, ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. అది మా పిల్లలపైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ పనులన్నీ స్టార్ట్ చేసే ముందు నేనైతే ఫస్ట్ 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగి ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు చలికాలం కదా, డెలివరీ అయిన తర్వాత ఇంట్లో కూడా ఖచ్చితంగా చెప్పులు వేసుకోవాలి. ఇంకా చెవిలో కాటన్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. డెలివరీ అయిన వాళ్ళే కాదు, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో చెప్పులు వేసుకోండి. కాటన్ కూడా పెట్టుకోండి చెవిలో. ఈ పనులు మరీ చల్లటి నీళ్ళతో కాకుండా కొంచెం ఎండొచ్చిన తర్వాత బోర్ వాటర్తోనే చేస్తున్నాను. మరీ చల్లటి నీళ్ళతో పనులు చేస్తే చేతులు తిమ్మిర్లు వస్తాయి. మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మీరు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే డెలివరీ తర్వాత రెస్ట్ ఖచ్చితంగా కావాలి. నేనైతే మైరాని స్కూల్కి పంపించి ఆమె స్కూల్కి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుంటాను. ఇప్పుడైతే పొద్దున్నే టిఫిన్లు ప్రిపేర్ చేసేంత హడావిడి అయితే ఏం లేదు. ఎందుకంటే అంత టైము ఓపిక రెండూ లేవు ఇప్పుడు. వీలైతే ఈజీగా అయ్యే టిఫిన్లు కొన్ని ప్రిపేర్ చేస్తాను. లేదంటే మైరా స్కూల్కి అన్నం తినే వెళ్తుంది మార్నింగ్ కూడా. ఇప్పుడు నేను కూడా అంతే, మార్నింగ్ 11 లేదా 11:30కి డైరెక్ట్ అన్నమే తింటాను. మీలో ఎవరైనా ఉన్నారా మార్నింగ్ అన్నం తినేవాళ్ళు? నా దృష్టిలో అయితే వంటలు చేయడం చాలా ఈజీ, కానీ వాటికి వచ్చిన గిన్నెలు తోమడమే చాలా కష్టం. నేను వంట చేస్తా, ఎన్ని వంటలైనా చేస్తాను, గిన్నెలు తోమే వాళ్ళు మాత్రం ఉంటే. నేను ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో చదువుకున్నా కూడా బయటకు వెళ్ళి జాబ్ చేసేంత లేదు. ఎందుకంటే చిన్న పాప ఇంకా చాలా చిన్నగా ఉంది, 1 మంత్ మాత్రమే అవుతుంది. అందుకే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను చేసే ఈ చిన్ని ప్రయత్నంలో మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వస్తే, మార్నింగ్ హడావుడి ఏం లేకుండా మైరా స్కూల్కి వెళ్తే ముందు రోజు నైటే అడుగుతాను లంచ్కి ఏం చేయాలి అని. ఆమె నన్ను ఈరోజు వంకాయ కర్రీ చేయమని చెప్పింది. మైరా ఇంకా నిద్ర లేవలేదు. అందుకే ఈ పనులన్నీ చేసుకొని వంట కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఈ వంకాయ టమాటా కర్రీ చేయడం చాలా ఈజీ. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ముందుగా వంకాయల్ని కట్ చేసి ఉప్పు, పసుపు వేసిన నీళ్ళలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఈ కర్రీ చేయడం కోసము 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటమన్న తర్వాత 4 లేదా 5 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఈ కర్రీలో పొడి కారం అసలు యాడ్ చేయము, మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తాము. కాబట్టి మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియను, కొంచెం మెంతెమాకు తీసుకొని దాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు
బాగా ఫ్రై చేయాలి. తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత ముందుగా ఉప్పు పసుపు నీళ్ళలో కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి కలపాలి. వంకాయ ముక్కల్ని వేసిన తర్వాత మంటను సిమ్లో ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గించాలి. ఈ వంకాయ టమాటా కర్రీలో వాటర్ని అసలు వేయం కాబట్టి మంటను సిమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసి కలపాలి. నేను తీసుకున్నవి ఇక్కడ పావు కిలో వంకాయలకి 2 మీడియం సైజ్ టమాటాలు పడతాయి. టమాటాల్ని బాగా చిన్నగా కట్ చేసి వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఈ టమాటాల్ని కూడా వేసి బాగా కలపాలి. టమాటాలు వేసిన తర్వాత కూడా మంటను సిమ్లోనే ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. వంకాయ టమాటా బాగా ఉడికిన తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీరను వేసి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో సింపుల్గా చేసే వంకాయ కర్రీ రెడీ.